హలో హలో సాంగ్ బాబు అందరికీ నమస్కారం అండి. టైం అయిపోతుంది, దయచేసి అందరు కూర్చోండి. అక్కడ కెమెరా నేను ఉదయం నుంచి మాట్లాడుకున్నాం సార్. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు వివిధ కార్యక్రమాల మీద మన గవర్నమెంట్ చేసినటువంటివి. వీళ్ళు వచ్చి 11 నెలలు అయింది సార్. 11 నెలల్లో ఒక్క పని కూడా చేయలేకపోయామని చాలా ఆవేదనతో బాధతో ఉన్నారు సార్. అవును కదండి, ఒక్క పని అయినా చేశారా మీరే ఏమన్నా? అదే మీరు ముఖ్యమంత్రిగా ఉండగా, లోకేష్ బాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండగా, అయ్యన్ పాత్రుడు గారు ఉండగా ఆ రోజున మీరు ఉపాధి హామీ నిధులు, నరేగా నిధులు సుమారు 30,000 కోట్లు ఇచ్చి గ్రామాల్లో 26,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, రైళ్లు కూడా మీరు కట్టించడం జరిగింది సార్. అదేవిధంగా అంతకుముందు ఎన్నికలు జరగకపోతే 13వ ఆర్థిక సంఘం 3,000 కోట్లు మీరు కేంద్రంతో వెళ్లి మాట్లాడి తీసుకొచ్చి మా సర్పంచులకు ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు వీళ్ళు అదే బాధపడుతున్నారండి. మా గత సర్పంచులు బాగా ఎరగదీసి చేశారు, మేమేం చేయలేకపోతున్నాం అన్నారు సార్. ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి నరేగా నిధులు కానివ్వండి, ఉపాధి ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి, సుమారు 33,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా వీళ్ళకి ఇవ్వకుండా ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి వాళ్ళ సొంత అవసరానికి, సొంత పథకాలకి నవరత్నాలకి వాడుకోవడం జరుగుతుందండి. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? ఆ రకంగా వాడుకోవడం జరుగుతుందండి. అందుకనే చంద్రబాబు నాయుడు మీరు ముఖ్యమంత్రిగా, లోకేష్ బాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీరు చేసినటువంటి దాని వల్ల ఈనాటికి అప్పుడు వేసినటువంటి రోడ్లు, రైళ్లు ఉన్నాయని చెప్పారు సార్. అలాగే మీరు ఆ రోజున సర్పంచులకు ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇచ్చారు, జీతాలు ఇచ్చారు, ఇసుక నిధులు ఇచ్చారు, సిలిండర్ నిధులు ఇచ్చారు. అలాగే అనేక రకమైనటువంటి నిధులు అధికారాలు ఇచ్చారు సార్. అంతేకాకుండా మమ్మల్ని అందరినీ కూడా మా పంచాయతీరాజ్ ఛాంబర్ వాటి సంఘాలలో సొంత బిడ్డల కింద చూస్తున్నారు. చిన్న ఉదాహరణ మనాడు కూడా తెలవాలి. ఆయన సొంత కుటుంబ సభ్యులుగా ఎలా చూసుకుంటారంటే, బిడ్డు ప్రతాప్ రెడ్డి కర్నూలు జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ. ఆయనకి కోవిడ్ వచ్చి హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో 3 నెలలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మాట్లాడి అతనికి వైద్యం చేయించి 50 లక్షలు వైద్యం ఖర్చు అయితే, సార్ మన ప్రతాప్ రెడ్డికి ఇబ్బంది వచ్చింది అంటే 27 లక్షల రూపాయలు తగ్గించుకున్నటువంటి ఘనమైనటువంటి మనసు వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మన ప్రతాప్ రెడ్డి ఆపదలో ఉన్నాడని అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక జాతీయ, అంతర్జాతీయ స్థాయి కలిగిన వ్యక్తి అపోలో హాస్పిటల్కి వెళ్లి ఒక సామాన్యమైనటువంటి సర్పంచ్, ఎంపీటీసీ అయిన మన ప్రతాప్ రెడ్డిని పలకరించి పరామర్శించి హాస్పిటల్లో ఆయన భార్యకి, పిల్లలకి ధైర్యం చెప్పినటువంటి మహానుభావుడు. ఆ రకంగా మనందరికీ కూడా అండదండలుగా నిలబడతారు ఆయన. మనం ఎవరికి భయపడిన అవసరంలా. మన వాళ్ళు కొందరు చెక్ పవర్లు పోతాయనో, సస్పెన్షన్లు చేస్తారు ప్రభుత్వాన్ని భయపడుతున్నారు. వాటికి కూడా అవసరమైతే ఏ రకంగానైనా సరే పోరాటానికి మన తరపున సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనం కేవలం ఇక్కడ శిక్షణ పొంది వెళ్ళిపోవటమే కాకుండా మనం ఒక్కొక్క సర్పంచి, ఒక్కొక్క సైనికుడిలాగా పనిచేసి, ఇందాక మీరే చెప్పారు మనం పైకి ఏడుస్తున్నాం, వైఎస్ఆర్సీపీ సర్పంచులు వాళ్ళ ఎంపీటీసీలు లోన పడి ఏడుస్తున్నారు అని చెప్పి. కనుక వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళకి వాస్తవాలు తెలియజేసి వాళ్ళని కూడా ఈ ఉద్యమంలోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి హామీ ఇస్తున్నాను. సార్, మన సార్ మీరు చేసిన మంచి పనులు పంచాయతీరాజ్కి, సర్పంచులకి, గ్రామాలకి, గ్రామాల అభివృద్ధికి, గ్రామీణ ప్రజలకి చేసిన పనులు గ్రామాల్లో తెలియజేసి మనకి అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా
మీకు జై అనిపించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ప్రతి గ్రామంలో ఒక్కొక్క సర్పంచ్ ఒక ఎంపీటీసీ సైనికుడిలాగా పనిచేస్తామని తెలియజేస్తూ మేము ఉద్యమాలు చేస్తాం. దానికి మీరు పూర్తి స్థాయిలో అండదండలుగా ఉండండి సార్. గతంలో కొత్త కొత్త నాయకులను ఉద్యమాల ద్వారా మీరు తయారు చేశారు. అటువంటి యూనివర్సిటీని మరలా మీరు ప్రారంభించాలి. ఇటీవల మీరు ఆ యూనివర్సిటీని ఆపేశారు సార్. మీరు ఒక యూనివర్సిటీ, మీరు ఒక ఇండస్ట్రీ, మీరు నాయకులను తయారు చేస్తారు. మీరు అలా తయారు చేయవలసిందిగా కోరుతూ నాయకులు కరువైపోతున్నారు సార్. మీరు ఆ అండదండల నుంచి చేస్తారని ఆశిస్తూ చాలా టైం అయిపోయింది. ముందుగా పెద్దలో గౌరవనీయులు మనకి పూజ్యులు పితృ సమానులైన నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కొద్దిగా తమిళలో మీరు కూర్చోండి మా వెనకాలందరూ కూర్చోవాలి. సెక్రటరీ వారు రావాలి, అందరూ కూర్చోవాలి. నువ్వు కూడా మా వెనకాలందరూ కూర్చోవాలి. సో దట్ వెనకాల కనపడొస్తుంది. వాళ్ళకు కూడా అవసరమైతే 2 కుర్చీలు వేసి అక్కడ కూర్చుంటారు. ఒక 2 కుర్చీలు ముందర వేయండి, వాళ్ళు కూడా కూర్చుంటారు. అందరూ కూర్చుంటే వెనకాలకు కనపడొస్తుంది. నేను కూడా కూర్చొని మాట్లాడుతున్నాను, ఎందుకంటే వెనకాల కొంచెం అడ్జస్ట్ కావడానికి బ్యాక్ డ్రాప్ ఇవన్నీ. గౌరవనీయులు ఎల్లమంచల రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, వినోద్ రాజు గారు, రామకృష్ణనాయుడు గారు, మున్రెడ్డి గారు, వసుధ గారు, మధు గారు, శివశంకర్ గారు, గోపాలరావు గారు, ధనంజయ్ యాదవ్ గారు, ఇస్మాయిల్ గారు, ప్రతాప్ నాయుడు గారు, మీనాక్షి నాయుడు గారు, విజేత గారు, సత్యరాజు గారు, నాగరాజు గారు, ఎవరైతే ఈరోజు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి ఈ 3 జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచ్ సోదరి సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇది 3వ సదస్సు. ఇంకొక సదస్సు మాత్రం మిగిలింది. కానీ ఈరోజు ఉత్తరాంధ్ర ఇంకొక సదస్సు ఉంది. ఈరోజు ఈ సదస్సు ఎందుకు పెట్టుకున్నామో రాష్ట్రంలో ఉండే అందరి సర్పంచులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాం పంచాయతీలకు స్వర్ణయుగం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సర్పంచ్ అనేవాళ్ళు ఒక ఉన్నతమైన ఆశయం కోసం మీ గ్రామాన్ని అభివృద్ధి చేసి జన్మభూమి రుణం తీర్చుకోవాలని మీరందరూ వస్తారు. ఊరికే ఆషామాషగా రాలేదు, తమాషాగా రాలేదు. ఒక ఎమ్మెల్యే అవ్వడం ఈజీ కానీ, ఒక ఎంపీ కావడం ఈజీ కానీ ఒక సర్పంచ్గా ఎంపీ కావాలంటే మిమ్మల్ని ఆ ఊర్లో అన్ని విషయాలు చూస్తారు. చూసినప్పుడు మీ సమర్థత బేరే చేసుకుంటారు, మీ అవసరాన్ని గుర్తిస్తారు. ఆ ఊర్లో మీకు పాపులారిటీ ఉంటే తప్ప మిమ్మల్ని ఎన్నుకోరు. అలాంటి డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచిన హీరోస్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికలు ఆషామాషిగా జరగల. మీరు పోరాటం చూస్తే అధికారం దానికి వ్యతిరేకంగా మీరు పోరాడారు. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. ఇంకొక పక్క పోలీసుల్ని ఎన్ని విధాలుగా ఉపయోగించాలనో నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నాకు కూడా అనుభవం ఉంది. ఈ రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ జగన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారిగా నా లైఫ్ లో చూస్తున్నా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మీరందరూ కూడా
ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ సమర్థవంతంగా ఎదురొడ్డి నామినేషన్ లేదని మొట్టమొదటిసారిగా మిమ్మల్ని బెదిరించారా లేదా? ఎవరన్నా స్వేచ్ఛగా నామినేషన్ వేయించుకొని ఏనిచ్చారా? దాన్ని అధిగమించి నామినేషన్ లేదని పోయారా? అది అయిన తర్వాత దారిలో పోతామంటే మిమ్మల్ని పోలీసులు అడ్డుపడ్డారా లేదా వేయకూడదని చాలా గ్రామాల్లో అడ్డుపడ్డారు. నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన తర్వాత ఏదో కారణం పెట్టి, లేని కారణం పెట్టి, అవసరమైతే మీ నామినేషన్లో ఏదో ఒక కాగితం తీసేసి మీవన్నీ కూడా రిజెక్ట్ చేశారు. అక్కడ బయటపడ్డారు. ఆ తర్వాత స్క్రూటినీ అప్పుడు ఇష్టానుసారంగా లెఫ్ట్ అండ్ రైట్ మీరు రిజెక్ట్ చేసేసారు. దాంట్లో కొంతమంది చేశారు. అక్కడి నుంచి మళ్ళా మీరు ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తే కొంతమంది ఇళ్లలో దుడ్లో దొంగసారా వాళ్లే తీసుకొస్తా ఇది పెట్టి లిక్కర్ బాటిల్స్ పెట్టి తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని బెదిరించారు. అయినా తట్టుకున్నారు. మొన్న మున్సిపల్ ఎన్నికలు నేను చూశాను. తెనాల్లో ఒక ఇంట్లో మిద్దె పైన పోయి ఒక బాటిల్ పెట్టారు, ఒక కేసు పెట్టారు. నేరుగా వాళ్లే కంప్లైంట్ చేసి నేరుగా ఇంటిపైకి నేరుగా వచ్చి పట్టుకున్నారు. పట్టుకుంటే ఆ ఇంట్లో అదృష్టవశాత్తు సీసీటీవీ కెమెరాలు పెట్టారు. పోలీసులు వస్తానే మొత్తం ఎదుగుతా ఉంటే మీరు ఎందుకు వచ్చారని అడిగారు వాళ్ళు. మీ ఇంట్లో ఎక్కడుందని చెప్పంటే ఎక్కడుందని చూద్దామంటే పైకి పోతే వీళ్ళు నేరుగా ఎక్కడ ఇల్లు అంతా ఎతకలా, నేరుగా పైకే పోయారు. ఎక్కడైతే వాటర్ ట్యాంక్ ఉందో అక్కడికి పోతే దొరికింది. అంటే ఏరు పెట్టేసిపోయారు. అప్పుడు వాళ్ళు అన్నారు ఒక మాట, మేమైతే తేలేదు, మా ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది చూపిస్తామని అడ్డంగా ఎవరైతే వచ్చి పెట్టారో వాళ్ళ పేర్లది బయటపడిపోయినాయి. దానిపైన యాక్షన్ తీసుకోవాలా. ఎంత దుర్మార్గులంటే మొన్నే నెల్లూరు రివ్యూ చేస్తామని చెప్పారు. మీరు పోటీ చేస్తే మీ ఇంట్లో కానీ మీ ఆఫీసులో గంజాయి పెడతాం, గంజాయి కేసు బుక్ చేస్తాం. గంజాయి కేసు కావాలన్నా లేకుంటే కార్పొరేటర్ పదవి కావాలన్నా అంటే మన వాళ్ళు భయపడిపోయి మాకు ఈ పదవి లేకపోయినా పర్వాలేదు మేము మాత్రం పోటీ చేయమన్నారు. కానీ ఎందుకు మిమ్మల్ని హీరోస్ అన్నానంటే అలాంటి అన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని లాస్ట్ డే నేను చూశాను. నేనైతే రాత్రంతా మానిటర్ చేస్తున్నా. మీ అన్ని పోలింగ్ 1 గంటకు అయిపోతాయి, 1 గంట 2 గంటలకు అయిపోతాయి. అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు. పగటిపూట కౌంటింగ్ స్టార్ట్ చేసి ఎండ్ చేస్తే వాస్తవాలు బయట వస్తాయి. సాయంత్రం వరకు కాలక్షేపం చేస్తారు. ఆడ నుంచి లైటింగ్, అక్కడి నుంచి మిమ్మల్ని భోజనానికి పంపమంటారు. బాక్సులు మార్చేస్తారు. అట్లా చాలా మంది నష్టపోయారు. లెక్కలు ఆ పక్క లెక్కలు ఈ పక్క వేస్తారు. అట్లా చేశారు. మెజారిటీ మనకు తెలుసు మెజారిటీ అని, అయినా రాకుండా చేశారు. లాస్ట్ డే మీకు వచ్చిన మెజారిటీ వచ్చిన రాత్రి 1 గంట 2 గంటల వరకు ఉండి అట్నే ఉండి బయట మనుషులు గొడవ చేస్తా ఉన్నా అనౌన్స్ చేసేశారు. అవతల వాళ్ళకి అనౌన్స్ చేసేశారు. రీకౌంట్ అడిగితే ఇవ్వాల. ఇట్లా చాలా చేసినా అవన్నీ తట్టుకొని గెలిచారంటే మీరు నిజమైన హీరోస్ అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. అక్కడి నుంచి ఇప్పుడు మీ మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. పంచాయత్ అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి భారతదేశ వ్యవస్థలో 3 టైర్ స్ట్రక్చర్. దేశమంతా భారతదేశానికి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. గ్రామాలకు పంచాయతీ ఉంటుంది. ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి, గ్రామ సర్పంచ్కి అధికారాలు ఉంటాయి. ఏది చెక్ డ్రాయింగ్ పవర్ కానీ చెక్ మీద సంతకం పెట్టే అధికారం ఉండి నేరుగా పనులు చేసే స్వేచ్ఛ ఉండేది ఈ 3 పదవులకే. అలాంటి పదవులో మీరున్నారు. అదే సమయంలో 73 రాజ్యాంగ సవరణ ద్వారా మీకు కొన్ని హక్కులు కూడా వచ్చాయి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి దయాదార్శనాలపైన మీకు ఉద్యోగం రాలా.
రాజ్యాంగం మీకు కల్పించింది. సర్పంచ్ ఏం చేయాలనో రాజ్యాంగం చెప్పింది. ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇవన్నీ చాలా స్పష్టంగా పొందుపరిచారు. ఒక ముఖ్యమంత్రి అధికారం ఏంటి, అసెంబ్లీ ఏం చేయాలా, కౌన్సిల్ ఏం చేయాలా, ఒక గ్రామంలో ఉండే సర్పంచ్ అధికారాలు ఏంటి, పంచాయతీ ఏ విధంగా పనిచేయాలా, గ్రామ సభలు ఎట్లా పెట్టాలి, ఆ సభల్లో నిర్ణయాలు ఏ విధంగా చేయాలి, అన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. ఇంకో పక్కన మీరు ఆలోచిస్తే ఇటీవల కాలంలో ఫైనాన్స్ కమిషన్ వేశారు. మీకొచ్చే నిధులని మీరు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఫైనాన్స్ కమిషన్ వేశారు. అందులో పంచాయతీలకు ఎంత డబ్బులు ఇవ్వాలో స్థానిక సంస్థలకు వాళ్ళు ఇస్తారు. ఇంకొక పక్కన మీ అందరికీ మీరు స్థానికంగా కొన్ని నిధులు మొబిలైజ్ చేసుకుంటారు. ఇంటి పన్ను, నీటి పన్ను, లేకుంటే అక్కడుండేటివి వస్తాయి. అదే మరిగా మీ ఊర్లో ఏదైనా సరే ఖనిజ సంపద ఉంటే ఇసుక మీద కానీ, లేకపోతే ఏదన్నా మైనింగ్ ఉంటే ఆ మైనింగ్ సెస్ కానీ, ఇవన్నీ కూడా మీకు డబ్బులు వస్తాయి. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ వేసి మీకు డబ్బులు ఇవ్వాలి. మనం ఇచ్చాం, ఇంత మునుపు గవర్నమెంట్లో అవి కూడా ఇచ్చాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ఇప్పుడు కేంద్రం నరేగా తీసుకొచ్చింది. ఆ నరేగా డబ్బులు నేరుగా మీకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రోలు దీంట్లో ఏమాత్రం లేదు. జిల్లా పరిషత్తులకు కూడా ఇవ్వకుండా ఎవరైతే నేరుగా క్షేత్రస్థాయిలో ఉండే పంచాయతీలే ఈ పనులు చేయగలుగుతాయని ఆ డబ్బులు నేరుగా మీకే ఇచ్చారు. హక్కు కూడా మీకే ఇచ్చారు. గ్రామ సభ పెట్టాలి, పనులన్నీ కూడా ఎంపిక చేయాలి, దానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. నిధులు ఎంత కావాలనో మీరు దాంట్లో కూడా చూస్తే 70% లేబర్ కాంపోనెంట్, 30% మెటీరియల్ కాంపోనెంట్. 30% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 70% వాళ్లే ఇస్తారు, నేరుగా డబ్బులు పంపిస్తారు. 90% కేంద్రం ఇస్తే 10% మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాం మ్యాచింగ్ గ్రాంట్ కింద. అదే మరిగా దానిపైన మీరు గ్రామంలో సోషల్ ఆడిటింగ్ కూడా మీరే పెట్టాలి, మీ ఆధ్వర్యంలో జరగాలి. ఇవన్నీ ఆన్లైన్ పెట్టేశారు. ఇప్పుడు ఎవరి దయాదాక్ష్యాలు లేకుండా ఈ పనులు చేసిన తర్వాత, సోషల్ ఆడిట్ చేసిన తర్వాత ఆ డబ్బులు కూడా రిలీజ్ చేసే బాధ్యత మీకే ఇచ్చారు. ఇంత పగడ్బందీగా ఇస్తే నేను అడుగుతున్నా, 14-15 ఆర్థిక సంఘం మీకు అందరికీ 7,640 కోట్లు ఇచ్చారు. మీకు వచ్చాయా డబ్బులు? అంటే మిమ్మల్ని అడగకుండా మీ డబ్బులు కొట్టేసిన ఈ జగన్ రెడ్డిని ఏమన్నా నాకైతే అర్థం కాల. దొంగ అనాలనా, దోపిడీ అనాలనా, ఏమనాలి? ఇది మీ డబ్బులు. నేను అడుగుతున్నా, అదే మీకిచ్చిన డబ్బులు కేంద్రం తీసేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? రాష్ట్రం ఒప్పుకుంటుందా? ఒప్పుకోనప్పుడు పంచాయతీ డబ్బులు రాష్ట్రం తీసుకుంటే మీరెట్లా ఒప్పుకుంటారు? అంటే మీకు రోషమైనా లేకుండా ఉండాలా, లేకపోతే కోపమన్నా రాకుండా ఉండాలా, లేకపోతే మన కర్మని సరిపెట్టుకునే పరిస్థితి ఉండాలా? ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బులు మీకు రావాలి తప్ప ఈ ముఖ్యమంత్రి ఎవరండి రాష్ట్రానికి ఖర్చు పెట్టుకోవడానికి? ఆ రోజు మీకు డ్రింకింగ్ వాటర్ ఉంది గ్రామాల్లో. నేనేం చేశానంటే మైనర్ పంచాయతీలకు అన్నిటికీ ఎంత డబ్బులైనా రాష్ట్ర ప్రభుత్వమే కడతామని చాలా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని వదిలేసి మొత్తం 1,000 కోట్ల రూపాయలు కట్టారు. అది అయ్యింది. మిగిలిన డబ్బులు ఏం చేశారంటే సమాధానం చెప్పడం. ఇంకో పక్క మీరు చూడండి, మనం ఉన్నప్పుడు పనులు చేశాం, అన్ని పనులు కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో చేశాం. నేను మీటింగ్లో మీరు ఆ రోజు ఉంటారు, ఏ ఊర్లో మీటింగ్ జరిగినా, పబ్లిక్ మీటింగ్ జరిగినా దానికి అధ్యక్షత ఎవరు వహించాలంటే గ్రామ సర్పంచే వహించాలి. అది మీ హక్కు, మీ రైట్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరైనా సరే మీ గ్రామానికి వస్తే మీ తర్వాతనే వాళ్ళు. అది ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతున్నారో నాకు తెలియదు. పలకరిచ్చే నదుడే లేడు. మనం ఇంకోటి ఆలోచించాం. ఆ రోజు నేను ఆలోచించింది ఏంటంటే,
రాష్ట్రంలో సచివాలయం ఉంటుంది, కేంద్రంలో అదే మరిగా సెక్రటరియట్, సెంట్రల్ సెక్రటరియట్ ఉంటుంది. గ్రామాల్లో మీకు పంచాయతీ ఆఫీస్ ఉంటే కొన్ని పవర్స్ ఇచ్చారు. నేను అప్పుడే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నది, గ్రామ సర్పంచులకు సర్వాధికారాలు ఇవ్వాలని, మీ గ్రామానికి సంబంధించిన అన్ని పనులు కూడా మీ ఆధ్వర్యంలో జరగాలని, దాని ద్వారా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నేను 2000 సంవత్సరాలను ఆలోచించి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, రెవెన్యూ ఆఫీసర్లు కూడా, VROలు కూడా ఆ రోజు మీ కింద తీసుకొచ్చింది ఒక్క తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అందరు ఆఫీసర్ని మీ దగ్గరికి తీసుకొచ్చి సమన్వయం చేసి సర్వాధికారాలు మీకు ఇచ్చి గ్రామానికి ఏం కావాలనో అభివృద్ధి చేసుకునే ప్రణాళిక తయారు చేసుకుని అభివృద్ధి చేయాలని కలగన్నాం. మనం వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే 26,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం. ఈరోజు మీరు నడిచే సిమెంట్ రోడ్లన్నీ మనం వేసిన రోడ్లే. ఊరల్లో బల్బ్ వేసి కాలిపోయేది, ఎప్పుడు చీకటి. అలాంటిది 22 లక్షల LED బల్బులు వేసాం. ఏ ఊర్లో చూసినా చీకటినే మాట్లాడకుండా చీకటి ఉండి దొంగతనాలు కూడా జరిగేటివి వేసాం. 38 లక్షల మరుగుదొడ్లు కట్టి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ని ఏదైతే ODF కింద క్రియేట్ చేశాం. ఇంకొక పక్కన ఆడబిడ్డలు కష్టపడుతున్నారనే ఉద్దేశంతోనే వంట గ్యాస్ 100% స్టాచ్యురేషన్ తీసుకెళ్లి ఏజెన్సీ ఏరియాలో కూడా వంట గ్యాస్ అందరికి ఇచ్చాం, గిరిజనులకు కూడా ఇచ్చాం. దీపం పథకం కింద ఆ రోజు ఇచ్చాం. ఈరోజు ఏమైనా చేస్తున్నారా? డ్రింకింగ్ వాటర్ కింద శానిటరీ, మీరు మామూలుగా చూస్తే ఫిల్టర్ బెడ్స్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ, బోర్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నాణ్యమైన వాటర్ ఇవ్వాలని మన ప్రణాళికలు తయారు చేశాం. కొన్ని స్ట్రక్చర్ కూడా చేసి బెస్ట్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ తీసుకొచ్చి అవన్నీ పెట్టాం. అన్నీ పోయినాయి. ఇప్పుడు బోరు, ఒకప్పుడు బోర్లో ఏంటంటే వర్షాకాలం మునిపే బోరు కూడా ఒకసారి శాంపుల్ వాటర్ తీసుకొని శాంపుల్ చేసి, ఒకవేళ కనుక కంటామినేషన్ ఉంటే మళ్ళా ఒకసారి ఫ్లష్ చేసి, అప్పుడు కూడా కంటామినేషన్ ఉంటే ఆ బోర్ని కండెమ్ చేసి కొత్త బోర్ వేయించాం. అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవస్థ ఏది పనిచేయలేదు. పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగపరంగా ఒక వ్యవస్థ, రాజ్యాంగం కల్పించిన హక్కు, అలాంటి పంచాయతీలు పనిచేయాల. ఈరోజు మీ దగ్గర వాలంటీర్లు ఉన్నారు. నేను అడుగుతున్న వాలంటీర్లు ఎవరి కింద పనిచేయాలి? మీకు అది జ్ఞాపకం ఉందా? లేకుంటే ఏదో పదవి వచ్చింది సరిపోయింది అనుకుంటున్నారా? ఏమన్నాయా, నువ్వు రవ్వుతూ కొద్దీ గుర్రం, నీ మాట లేదంటే నీ అధికారం చలాయించాలి. నువ్వు ఏం ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది, నీకు అధికారం లేదా? ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచి అధికారం వాళ్ళ తాత ఇచ్చాడా? ఇవాళ రాజ్యాంగం ఇచ్చింది. ఆయన అధికార దుర్వినియోగం చేస్తుండు, నువ్వు ఆ పని చేయక్కర్లేదు. కానీ నీ హక్కు నువ్వు అసత్యం చేసుకుంటే చాలు తమ్ముడు. అట్లా కాకుండా పేదరికలు ఇస్తే ఈ ప్రపంచంలో ఎవరు భయపడరు. నీ హక్కు ఏంటో నువ్వు చూపించాలి. పంచాయతీ సర్పంచ్కి ఏం చేస్తారా? తీయేస్తారా? తీయేస్తే కోర్టు ఉంది. ముఖ్యమంత్రిని తీయేస్తే కోర్టుకు పోవడంలా, కేంద్రంలో కూడా ఆయన కూడా తీయచ్చు కదా. ముఖ్యమంత్రిని తీయచ్చు, సర్పంచ్ని తీయేస్తే, కేంద్రం ముఖ్యమంత్రిని తీయేస్తే ఒప్పుకుంటారా? మరి ఎందుకు మీరు భయపడాలి? మీ డ్యూటీ మీరు బాగా చేసినంత వరకు భయపడక్కర్లేదు. ఊర్లో బెనిఫిట్స్ ఎవరు ఇవ్వాలి? పింఛన్ ఇవ్వాలంటే మీకు తెలుసా? ముఖ్యమంత్రికి తెలుసా? వాలంటీర్ తెలుసా? రేషన్ కానీ పింఛన్ కానీ అన్నీ కూడా గ్రామ సర్పంచ్ గ్రామ సభ పెట్టి రికమెండ్ చేస్తే దాన్ని కన్సిడర్ చేయాలి. అలాంటివి చేయకుండా నా పంచాయతీ నా ఇష్టం అని చెప్పు. నువ్వు ఎవరయ్యా? ఇది నా పంచాయతీ, నువ్వు కూడా చెప్పడానికి? నీ ప్రభుత్వం 5 ఏళ్ళయ్యా, చెప్పు. ఇల్లు మా తమ్ముడు, నువ్వేం చెప్పాలా?
నీ పంచాయతీ నీ గవర్నమెంట్ ఎన్ని ఏళ్ళు? 5 ఏళ్ళు. ఏమని ఇచ్చారు నీకు? ట్రస్టీగా ఉండమన్నారు. ఏం చెప్పారు? రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేయమన్నారు. కంప్లైంట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టారు కదా, వాళ్ళు పెట్టబోతే మర్చిపోయారు. దానికి సర్పంచ్ గారు టీడీపీ అతను పెట్టలేదు వాళ్ళని కంప్లైంట్ ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేశారు. అవునయ్యా, ఆయన ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకున్నాడు, వాళ్ళ ఆయన ఫోటో పెట్టుకుంటాడు. ఓకే, మన ఊర్లో మన ఫోటోలు పెట్టుకుంటాం, అంతే కదయ్యా. మీ నాయన ఫోటో నువ్వు పెట్టుకుంటే మా నాయకుడు ఎన్టీ రామారావు ఫోటో మేము పెట్టుకుంటాం. ఆయన ఎక్స్-సీఎం. నువ్వు చెప్పడానికి మీ గవర్నమెంట్ ఏంటా? నా పంచాయతీ కదా, లాజిక్ అదే కదా. నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను ప్రజలు ఎన్నుకున్నారు కాదా? ఏమమ్మా కాదా? అంతే కదా. ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మీకు రాజ్యాంగం అధికారం ఇచ్చింది, ఆయనకు రాజ్యాంగం అధికారం ఇచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను చెప్పినట్టు మా ఎంఆర్ఓ మా ఎండిఓ ఎస్ఐ గారు నేను చెప్పినట్టే కదా, వాళ్ళతో ఇంక్లూడింగ్ అన్నారు సార్. అందుకేమా నేనేమంటానంటే మొత్తం మాట్లాడుకోవటండి. మేము చేయమని చెప్పామండి, మా బిల్లు మేము చేయమని చెప్పాము. మా గ్రామంలో మేము చెప్పింది రూల్ ప్రకారం నడవాల్సిందని చెప్పి సచివాలయం ఎంప్లాయీస్ సర్పంచ్ గారు మనకి ఇవ్వాల్సిందని వారంటీ వాళ్ళకి కావాల్సి ఏదైనా మేము సప్లై చేయాల్సింది. మా గ్రామంలో ఉన్నాం కాబట్టి మా మాట వినాలని చెప్పి మేము గట్టిగా కూర్చున్నామండి. శిక్షణ తెలంగాణ కూడా మాకు పిలుపు రాకపోతే మేము అక్కడ వెళ్ళలేదండి. ఎమ్మంటే వాళ్ళు ఎమ్మంటే గవర్నమెంట్. అదేమా నేనేమంటానంటే మీరు చేయాల్సింది ఆ పంచాయతీలో ఇంటే మీ పంచాయతీలో ఎందుకు ఉండడం, మీరు కొంచెం భయం ఏమంతే కదా. అమ్మ తల్లి ఇనమ్మా, నువ్వు చెప్పాలి పైనుంచి. ఏ పైనుంచి అని అడగాలి మీరు. ఏ పైనుంచి? నీకు ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఓకే, నువ్వు వస్తా ఉంది, మాకు ఇంకా పైనుంచి ప్రెజర్ వస్తుందని చెప్పు. ఆయన కాకపోతే ఇంకో గవర్నమెంట్ ఢిల్లీ నుంచి, ఆ నుంచే ప్రెజర్ వచ్చింది నాకు. రే, నీ జగన్మోహన్ రెడ్డి కాదు, ఢిల్లీ ఇచ్చిన డబ్బులు నువ్వు ఇస్తున్నావు. మేం కట్టిన పన్ను ఇది. నువ్వు చెప్పాల్సింది మేం కట్టిన డబ్బులయ్యా ఇది. అదే తమ్ముడు చెప్పతారు, మా పంచాయతీ అను. వాడు 100 సార్లు మా ప్రభుత్వం అంటే మా పంచాయతీ మా స్థానిక ప్రభుత్వం. ఇంకో మాట వాడు వినమ్మా, పంచాయతీ కూడా అనద్దు, మా పంచాయతీ ప్రభుత్వం, మా స్థానిక ప్రభుత్వం, నా ప్రభుత్వం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, మీ ఊర్లో నీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం. అంతే. ఇదేం చెప్పాలి? ఇన్నోమా, కేంద్రంలో ఏమంటున్నారు? నరేంద్ర మోడీ అంటే ఏం రాస్తారు? కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రం అంటే ఏం రాస్తారు? జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. గ్రామం అంటే ఏంటి? తెలుగుదేశం ప్రభుత్వం. అయిపోయా. ఇండిపెండెంట్ అంటారు, న్యూట్రల్ అంటారు. ఓకే, నేను న్యూట్రలే, నా ప్రభుత్వం ఇది. నీ పేరే చెప్పు. జగన్ ప్రభుత్వం అయితే నా ప్రభుత్వం ఇక్కడ, నా మాట ఇక్కడ వినాలి. నాదే చెల్లుబాటు కావాలా, నీ చెల్లుబాటు కాదు. నువ్వు వచ్చినా నేను ఒప్పుకోను. వస్తే రా, చుట్ట మర్యాదగా రా, వెళ్ళు, నేను గౌరవిస్తా. జగనన్న పైపు వేస్తా. మా పంచాయతీ మనం ఎన్నికయ్యామండి. మమ్మల్ని కలవకుండా వాడు పైపు వేస్తున్నారు. తర్వాత మన వేసుకున్నారు, పంచాయతీ హ్యాండ్ వేసుకుంటే మాకు సంబంధం లేదు. మేము ఆ రోజు మాకు తెలియపరచలేదు. మా గ్రామంలో మేము వచ్చినా మీరు వర్క్ చేసుకుంటా మీరు చేశారు కాబట్టి మాకు సంబంధం వీడియోలు ఇవ్వండి, చెప్తాం మాట్లాడమని మన పార్టీ గెలిచిన రోజు వచ్చేటూరులో 21వ తారీఖు గ్రామ సభ పెట్టి జగనన్న పైకి వెళ్ళి రద్దు చేశామండి. అదే ఓటు గ్రామంలో ఈ కోర్టు పైన విశాఖం కూడా ఇక్కడంతా వచ్చేస్తున్నాను అర్థం చేశారు. ప్రతిదీ కూడా మేము 8 మంది కన్నా కూడా మా యనమాల
మన కార్యకర్తలు మన పిల్లలు మేము అవపడుతున్నాం కానీ వాళ్ళ బలం చేత మేము ఈ విధంగా సాధించాం. ప్రతిదీ కూడా చెప్తున్న స్థానాల్లో కూడా మనం పోరాడి మేము తెలుసుకున్నాం సార్. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండీ ఆఫీస్ కానీ హెడ్ క్వార్టర్ వచ్చేరుకురండి. వాళ్ళకు సంబంధించిన శానిటైజర్ మేము ఆపేది. మా గ్రామంలో మా సర్పంచ్ గారు మాట్లాడినప్పుడు మేమెందుకు చేయాలి, వారంటారు పంచాయతీ ఆఫీస్ పెట్టి ఉంది అని వాళ్ళందరినీ గట్టిగా ఇచ్చి సర్పంచ్ గారికి పింఛన్లు కూడా పంపించినారు. కరెక్ట్. మీరేంటంటే అందరూ కూడా రేపటి నుంచి పోయి ముందు మీ హక్కుల్ని మీరు అసర్టైన్ చేసుకోండి. మీ హక్కులు ఏంటి తెలుసుకొని వెళ్ళండి. ఇక్కడి నుంచి పుస్తకం కూడా చదువుకొని వెళ్ళండి. ఆ తర్వాత మీ హక్కుల కోసం మీరు కానీ గట్టిగా ఉంటే దిగొస్తారు. అవసరమైతే వాళ్ళకి ఎట్లయితే కార్యకర్తలు ఉన్నారో సచివాలయం ఉంది. సచివాలయం ఎవరి కింద పనిచేయాలి? మీ కింద పనిచేయాలి. ఏం జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ ఇది కాదు, మీ ఆఫీస్ ఇది. గ్రామంలో సచివాలయం తెలుగు మీకు సర్పంచ్ ఆఫీస్ అది. అదే మరి కేంద్రంలో పోతే జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ సెక్రటరీ పోయి కూర్చొనిస్తారా? కూర్చోనిరు. రాష్ట్ర సెక్రటరీకి వచ్చి కేంద్రం వచ్చి పెత్తనం చేస్తామంటే చేయనిస్తారా? చేయనీరు. మీరు కూడా అది గుర్తుపెట్టుకోండి. అది మీకు ఆదర్శం. మీ ఊర్లో మీరు మెజారిటీ ప్రజలు మీతో ఉన్నారు. ఆ విషయం కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. మెజారిటీ ఉంటేనే మీరు గెలిచింది. మెజారిటీ లేకపోతే మీరు సర్పంచ్ని కాలేరు. ఇప్పుడు ఇంకా మెజారిటీ మీకు సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా పెరిగింది. పెరిగినప్పుడు మీ మీద బాగా సానుకూలత వచ్చింది. కాబట్టి మీరు అసర్టైన్ చేయండి. మీరు పోతానే నేను ఫస్ట్ వర్క్ మీరు అందరూ ఒకటే చేయాలి. ఈ పంచాయతీ నా బాధ్యత. ఈ ప్రజానీకానికి మేము న్యాయం చేయాలి. ఏ పని జరిగినా మా ద్వారా జరగాలి. మీరేమన్నా ఇస్తే మాత్రం మేము గ్రామ సభలో రికమెండ్ చేయకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్పండి. మీరు కోర్టుకు వెళ్ళండి. తర్వాత నేను ఒకటి చెప్తున్నా, అవసరమైతే ఒక సెల్ పెడతాం. నరేగా సెల్ ఉంది, దాన్నే పెడతాం. మీరు కోర్టుకు రండి. మీ తరపున మేమే ఆర్గ్యూ చేసి ఆర్డర్స్ ఇప్పించే బాధ్యత, పంచాయతీని బలోపేతం చేసే బాధ్యత తీసుకుంటాం. మీరు అది చేస్తే కాంగ్రెస్ వాళ్ళు కూడా కాకపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆ సర్పంచులు కూడా మీరు దారి చూపించే వాళ్ళు అవుతారు. ఇప్పుడు వాళ్ళంతా గమ్మన పడుకున్నారు. ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తామంటే పాపం దిగమింగలేక కక్కలేక ఏడుస్తున్నారు. మీరు ఇది చేస్తే వాళ్ళలో కూడా రియాక్షన్ వస్తే శభాష్ అని మీకు జిందాబాద్ కొడతారు. మండల్ లెవెల్లో ఒక అసోసియేషన్ పెట్టండి. వాళ్ళ హక్కులు కూడా కాపాడే బాధ్యత మీరు తీసుకోండి. పంచాయతీల్లో సర్పంచుల హక్కులు కాపాడే ఒక ఫోర్స్గా మీరు తయారు కావాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మనం శాశ్వతం కాదు. మీ తాతలు కూడా కొంతమంది సర్పంచులు అయ్యారు మీ ఊరికి. తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు, ఎంతో మంది పోయారు. ఇప్పుడు మీరు వచ్చారు. పంచాయతీ పర్మనెంట్, సర్పంచ్ అనే వ్యక్తులు తాత్కాలికం. కానీ మనం నమ్ముకున్న ఇన్స్టిట్యూషన్ని కాపాడడం మనందరి బాధ్యత. ఆ హక్కులు మీరు కాపాడే బాధ్యత మీ భుజస్కంధాలపైన పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మొన్నే నరేగా డబ్బులు చాలా దుర్మార్గం చేశారు వీళ్ళు. ఎక్కడైతే హౌస్ సైట్స్ ఇస్తామని లోతట్టు ఏరియాస్ అంతా ల్యాండ్ తీసేసుకొని అక్కడ రోడ్ల కోసం, లెవెలింగ్ కోసం 7,000 కోట్లు 6,000 కోట్ల రూపాయలు నరేగా డబ్బులు మళ్లించి ఆ డబ్బులు తినేశారు. 7,000 కోట్లు తినేయడం అంటే, 6,000 కోట్లు తినేయడం అంటే చాలా దుర్మార్గం ఇది. అలాంటి మీ పంచాయతీలు గారు ఉంటే మీరు అవన్నీ లెక్కలు తీయాలి. తీసి మీరు తీర్మానం పాస్ చేసి ఢిల్లీకి పంపించండి. మీరే చూస్తారు, మీ కాళ్ల బేరానికి వస్తారు, మీరు న్యాయం చేసినట్టు అవుతుంది. ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేశారు. లోకల్ ఫండ్ ఆడిటింగ్ కింద ఒక లెజిస్లేటివ్ కమిటీ, ఇవన్నీ వాళ్ళు చేసే స్టాండింగ్ కమిటీ చేస్తే 261 కోట్ల రూపాయలు మిస్అప్రోప్రియేషన్ చేరింది ఆంధ్రప్రదేశ్లో. హైయెస్ట్ కరప్షన్ ఎక్కడైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ అన్నమాట. పేదవాడికి చెందవలసిన డబ్బులు, వేజెస్కి ఇవ్వాల్సిన డబ్బులు, మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చి గ్రామాల్లో మంచి సౌకర్యాలు కల్పించవలసిన డబ్బులు వీళ్ళు తినేసే పరిస్థితికి వచ్చారు. కనీసం మనం ఉండే 25% గ్రామాల్లో అది జరగకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత మీది. గట్టిగా ఉండండి.
మీరుంటే అన్ని దారికి వస్తాయని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాదమ్మా, నువ్వు కేసు పెడితే నేరుగా రా తల్లి, నేను కోర్టుకి ఇప్పిస్తా. ఆ ఎస్ఐ పైన కూడా కేసు పెడదాం, ఆ పోలీసుల పైన కూడా కేసు పెడదాం, ప్రైవేట్ కేసు. మనం పిలిచినప్పుడంతా ఆయన కూడా కోర్టుకు వస్తాడు, ట్రాన్స్ఫర్ అయిన కోర్టుకు వస్తాడు, గవర్నమెంట్ మారినా మళ్ళా కోర్టుకు వస్తాడు. ఏమ్మా ఒకటి చెప్పండి. కాదమ్మా, నువ్వు మాట్లాడే చేత కదా కానీ పని చేసి చూపి, చేతికి పని పెట్టు, సరిపోతుంది. అవునమ్మా, చేయమన్నావు నువ్వు తీ. నేను కూడా నీ చెక్ పవర్ చేసి మీరు ఎట్ట ఫీల్ అవుతారు మీ గవర్నమెంట్ కట్. నేను కూడా కోర్టుకి పోతా, నా హక్కు కోసం నేను ఉన్నానని చెప్పు గట్టిగా. రమ్మంటమ్మా, అందరూ వస్తారు. ఎప్పుడైనా ధైర్యం చేసేది ఒకడే, ధైర్యం చేసి అందరూ వస్తారు. మొన్నటి వరకు ఎవరు రాలా, ఇప్పుడు అందరూ వస్తున్నారు. ఇప్పుడు రోడ్డు మీద అందరూ వస్తున్నారు. మొన్నటి వరకు కేసులకు భయపడ్డారు, ఉద్యోగస్తులు భయపడ్డారా? అన్ని పెడితే ఎక్కడికి వచ్చారు? నేరుగా విజయవాడకి వచ్చి 1,00,000 నుంచి 1,50,000 మంది ఆంక్షలు పెట్టినా వచ్చేసారు కదా. వస్తే ఇప్పుడు ఏం చేశారు? ఎట్లొచ్చారని పోలీసులు దబాయించాడు. మాకేం తెలుసండి, మేమేం చేయలేకపోయామన్నాం. పాపం సవాంగన్నని ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు అంత మునుపు సవాంగన్న ఇప్పుడు సవాంగన్న ఎక్కడున్నాడు? ఇంటికి పంపించాడు. అట్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, మీరు భయపడక్కర్లేదు. భయపడితే వాళ్ళకంటే మీ పిరికితనమే మిమ్మల్ని చంపేస్తుంది. ధైర్యంగా ఉంటే మీరు బ్రహ్మాండంగా ముందుకు పోతారు. మిమ్మల్ని చూస్తే ఫైర్ బ్రాండ్ కదా ఆయన ఆదర్శం. ఆ ఊర్లో ఆయన చూస్తే భయపడుతున్నారు. ఏంటి నిలబడండి మీరు. ఏమ్మా మన నాయకులు ఎవరమ్మా? ఆచరణ మండలమ్మా. మీకు నేను అన్ని కూడా ఏంటమ్మా, నాయకులు సపోర్ట్ చేస్తే వాళ్ళ నాయకత్వం అట్నే శాశ్వతంగా ఉంటుంది. వినమ్మా, ఎవరన్నా నాయకులు నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు ముందుకు పోతే నువ్వే నాయకురాలు అయిపోతావు. అంతే అమ్మా, ఎవరి కోసమో ఆగదు. మీరు ముందుకు పోతే ఆటోమేటిక్గా ప్రజలు మీ వెనకాల వచ్చేస్తారు. నేను క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తామమ్మా. రాష్ట్ర పార్టీ నుంచి కూడా మీరు చేసే ఈ ఉద్యమంలో మీకు పూర్తిగా సహకరించమని మన ఇన్ఛార్జెస్ ని, మండల పార్టీ ప్రెసిడెంట్ని, గ్రామ శాఖ అధ్యక్షులు అందరికీ ఇస్తాం. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే అమ్మా, గుడ్, కంగ్రాచులేషన్స్ అమ్మా. ఆచంటే ఎంపీ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మంచి పని చేశావు. నీ మారిగా అందరూ కానీ స్ఫూర్తి తీసుకుంటే అమ్మా అన్ని పంచాయతీలు మనమే గెలిచేవాళ్ళం, రాష్ట్రం అంతా బాగుండేది. కాబట్టి అమ్మా మీరు వాళ్ళు కూడా ముందమ్మా, నేనేమంటానంటే దానికి కూడా సమాధానం చెప్తానమ్మా తల్లి. నువ్వు అడిగిన దానికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకుంటే, ఒకటి కూర్చోమ్మా, ఒక నిమిషం మాట్లాడినాక మళ్ళీ మాట్లాడు. ఈరోజు ఈ సమావేశంలో పంచాయతీ హక్కులు, సర్పంచ్ అధికారాలు, మీ నిధులు, విధులు, బాధ్యతలు ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటూనే రాష్ట్ర పరిస్థితి కూడా ఒక్కసారి అధ్యయనం చేసుకోవాలి.
ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో భాగస్వాములం. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి అభిమానులకు కూడా మనం చెప్పాలి, రాష్ట్రం నాశనం అయితే వాళ్ళు నాశనం అయిపోతారు. ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసక పరిపాలన, మామూలు పరిపాలన కాదు, వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఒక్కసారి మీరేమన్నారు పోతే పార్కే వేసారు ఏం చేస్తారు. అదే తల్లి, వాళ్ళు ఏడుస్తున్నారు కానీ వాళ్ళకి నాయకత్వం మనం ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్పింది అది 100% రైట్. ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు ఏమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఏదో మా పార్టీ ఉంది మేము చేయాలని. నేను అడుగుతున్నా, యువతకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయి? ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? ఎవరికైనా మనకు తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికైనా వచ్చిందా? మీ ఊర్లో రాలా కదా. మాట్లాడితే వాలంటీర్లు ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం కూడా ఉద్యోగం. ఏం చెప్పాలి వీళ్ళని? ఆ స్టేజ్ లో మాట్లాడే వచ్చేసారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి స్పీచెస్ చూస్తున్నారు మీరు. ఒక వ్యక్తి ఎంత కొంచెం కొద్దిగా వాల్యూమ్ పెంచు, కొద్దిగా. ఒక వ్యక్తి ఎంత అబద్ధాలు చెప్తాడని ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రపంచానికే ఆదర్శం. వివేకానంద రెడ్డి చూశారా? వివేకానంద రెడ్డి విషయంలో సొంత బాబాయ్ అవునా కాదా? మీ బాబాయ్కి మీరు అమలు చేస్తారా? ఎవరికైనా ధైర్యం ఉందా? ఏమమ్మా చెప్పండి, మీ బాబాయ్ని మీరు చేస్తారా మరిగా? ఒకవేళ పడకపోతే దూరంగా ఉంటారు, అంతే కదా. బాబాయిని హత్య చేయించి హత్య చేసిన వాళ్ళకు అండగా ఉండి, ఆ హత్య తెలుగుదేశం పార్టీ మీరు చూస్తే ఆ రోజు పేపర్లో సాక్షి, ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, ఎవ్రీ డే ఇదే పని, ఆ పేపర్ పని ఏం వేస్తారు? నారాసుర రక్త చరిత. అంటే చేసింది హత్య వాళ్ళు, ఆ రక్తపు మరక మన చేతికి అంటిస్తారు. నువ్వు చేయగలుగుతావు పని? నీ కాన్షియస్ ఒప్పుకుంటుందా? నీ మనసు ఒప్పుకుంటుందమ్మా? అటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఏం పెట్టాడు సాక్షి టీవీలో? గుండెపోటు, అసలు గొడ్డలిపోటు, దాని పేరు గుండెపోటు. ఏమనాలి దీన్ని? మనం ఎవరు చేయలేము ఈ పని, అది జగన్మోహన్ రెడ్డే చేయగలుగుతాడు. ఇంకా నేను చాలా మందిని దేశంలో, నేను 40 ఏళ్ల అనుభవంతో చాలా మంది ముఖ్యమంత్రులు చూసా. రాష్ట్రంలో 10-12 మంది ముఖ్యమంత్రులు చూసా. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్నా. అలాంటిది ఈ వ్యక్తి చేసిన పని చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ తర్వాత ఏమన్నాడు? అది జరిగిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలా, రాష్ట్ర ప్రభుత్వ ఎంక్వైరీతో నాకు నమ్మకం లేదు అని ఎవరితో చెప్పడంలో కూడా పక్కన ఇద్దరు చెల్లెళ్ళు పెట్టుకొని, ఇప్పుడు షర్మిల జగనన్న బాణం ఎక్కడ తిరుగుతా ఉందా? అప్పుడు ఏ విధంగా వాడిని ప్రలోభ పెట్టి తిప్పి, ఇప్పుడు బాణం అటుపోయింది, గురి తప్పింది, అయిపోయింది. ఇంకొక చెల్లెని, తండ్రిని చంపాడు అని బాధలో ఉండే చెల్లిని ఏం చెప్పాడు? మాయ మాటలు చెప్పి, ఆ రోజు అన్ని చెప్పి, ఇప్పుడు మీరే చంపారనే పరిస్థితికి వచ్చాడు. ఏమన్నారు ఈ మనిషిని? అక్కడి నుంచి సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టులో వేశాడు. ఎవరు ఈ హత్య గురించి మాట్లాడకూడదని కోర్టులో డైరెక్షన్ తెచ్చాడు. కడాన ఏం చేశాడు? గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వస్తే ఎప్పుడు కూడా మనిషిని చంపి రూములో పెడితే కొన్ని రోజులు ఉంటుంది, కానీ తర్వాత శవం ఏమవుతుంది? కంపు కొడుతుంది. ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సిబిఐ వద్దన్నాడు. ఆయన కూతురు కోర్టుకు వెళ్ళింది, ఆయన విత్డ్రా చేసుకున్నాడు. ఆయన సోదరి ఆవిడపై ఫైట్ చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించింది. సిబిఐ వచ్చారు, ఎంక్వైరీ చేశారు. 1 సంవత్సరం పైన వాళ్ళని క్లూ ఇవ్వకపోతే చేసి 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 అసలు దోషులు ఎవరో వాళ్ళందరినీ పట్టుకుంటే ఒక్కొక్కరు ఇప్పుడు చెప్తున్నారు. నిన్న శంకరయ్య సిఏ చెప్పాడు, విన్నారా మీరు? చదివారా? ఎంతమంది చదివారు? చేయలు పైకెత్తండి.
అందరూ చదువుతున్నారు, ఇంకా సర్పంచ్ కొంతమంది చదవాలా. ఏం చెప్పాడా శంకరయ్య? అవినాష్ రెడ్డి నాకు ఫోన్ చేశాడు, రమ్మంటే ఒట్టిన హార్ట్ అటాక్ తో చనిపోయాడు వివేకానంద రెడ్డి, మీరు రండంటే నేను బందోబస్తు కోసం ముగ్గురిని కానిస్టేబుల్ని నేను వెళ్ళా. అక్కడికి వెళతానే లోపల రాబోతే నువ్వు ఎవరు రావద్దని నువ్వు ఒక్కడే రమ్మన్నాడు. నేను ఒక్కడనే లోపలికి వెళ్ళా. వెళతానే లోపల చూస్తే బ్లడ్ ఉంది, రక్తం ఉంది. ఆ రక్తం చూసిన తర్వాత కాదండి ఇది గుండెపోటు ఎట్ట అవుతుంది, రక్తం అంతా ఉందంటే నువ్వు నోరు మూసుకో, నేను చెప్పింది నువ్వు చేయాలా, ఏమైనా చేస్తే నీ కథ కూడా తెలుస్తానని ఒక సిఐని. సిఐ అంటే ఎవడు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఇప్పుడు మీరు కేసులు తప్పుడు కేసు పెడతాను మీరు భయపడిపోతున్నారు. హత్య చేసేవాడు దబాయించాడు, తప్పు చేయలేవాళ్ళు భయపడుతున్నారు. ఏం తల్లి ఇది? ఎక్కడ న్యాయం ఇది? దాంతో అతను ఏమీ చేయలేక గమనున్నాడు. మళ్ళా ఏం చెప్పాడు దాంట్లో? అవన్నీ కనపడకుండా ఉండడానికి కట్లు కట్టారు. ఎవరికి కుట్లేసింది? ఎవరిది హాస్పిటల్? ఎవరిది? జగన్మోహన్ రెడ్డి మామ భార్య తండ్రి, ఆయన భార్య సతీమణి గారి తండ్రి హాస్పిటల్ నుంచి వచ్చి కుట్లేశారు. కుట్లేసిన తర్వాత మళ్ళా అతను ఒక మాట అన్నాడు, ఇవి కనపడకుండా రక్తపు మరకలు ఎక్కడ కనపడతాయని పూలు చల్లారు. పెట్టే తెప్పించి పూలు కూడా చల్లారు. అంటే ఆ పూల్లో కలిపేస్తే ఆ పూలే కనపడతా ఉంటాయి, అప్పుడు రక్తపు మరకలు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దన్నారు. ఏం తమ్ముళ్ళు మీకు ఎంత ధైర్యం? ఇది మనుషులుగా దెయ్యాలన్నా చేస్తాయి పని, మనుషులు కాదు. తీసుకొస్తారు, రాష్ట్రం అంతా తీసుకొస్తారు. మీరు ఒకటే చెప్పాలి ప్రజలకి, మన బాబాయిలకు కూడా ఇదే గతి అవుతుంది, మీరు తిరగబాటు చేయకపోతే అని చెప్పాలి మీరు. ఇది చెప్పితేనే ప్రజలకు ఎగుతుంది. నాకేం జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో కాదు నేను చెప్పేది. ఇది ఎంత దుర్మార్గం అండి, ఎంత దారుణం అండి. అంటే హత్యా రాజకీయాలు చేసి నువ్వు ప్రజల్ని భయభ్రాంతులు చేస్తావా? నువ్వు ఎవడిచ్చాడు ఈ రాష్ట్రంలో? ఒకప్పుడు మీరు చూస్తే ప్రశాంతమైన రాష్ట్రాన్ని రావణాసుడు కాష్టం చేశావు నువ్వు. రావణాసుడు కాష్టం చేసి ప్రతి ఒక్కరిని భయపెడతావా నువ్వు? అది అయిన తర్వాత మీరు చూస్తా ఉంటే సిబిఐ పైన కోర్టుకు వెళ్తారండి వీళ్ళు. కాదు, కోర్టుకు కేసు పెడతారు. ఎవడన్నా చేశాడు ఇండియాలో? ఎవడు చేసి ఉండడు. ముద్దాయే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన కేసు పెట్టే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు, ఎంత పరిదెగిచ్చారు. తర్వాత తల్లి 3 రాష్ట్రాలు కాదు, నువ్వు ఉంటే కదా నేనుంటే కదా 3 రాష్ట్రాల కథ. శ్మశానానికి వెళ్ళి రాష్ట్రాలు అయితే లాభం ఏంటి? ఆ పరిస్థితి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఇది మీరు ఎంతమంది ప్రజల్లోకి తీసుకుపోతున్నారు చెప్పండి? పేపర్లో వస్తున్నాయా? దస్తగిరి చెప్పాడు, డ్రైవర్ చెప్పాడు, వాచ్మెన్ చెప్పాడు, లేకపోతే డిఎస్పీ కన్ఫర్మ్ చేశాడు. ఇప్పుడు మీరు ఇలాంటి విషయాలన్నీ రోజు రోజుకు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇది జరిగింది, మీరు ఒక ముఖ్యమంత్రి అవునా కాదా? మీకు బాధ్యత ఉందా లేదా? సమాధానం చెప్పాలనా లేదా? మీ ఇష్టానుసారంగా మీరు ఇప్పుడేమంటారు, వాళ్ళకు డిఫరెన్స్ ఉన్నాయి అని చనిపోయిన వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. చనిపోయినాడు కూడా మొన్న వరకు నేను చంపాను, ఇప్పుడు అది సాక్ష్యాలు లేవు. ఇప్పుడు బీటెక్ రవి లేకుంటే కూతురు భర్త మరిది వీళ్ళు చంపారు, ఆదినారాయణ రెడ్డి ఒరిజినల్ గా పెట్టారు. ఇప్పుడు రోజు రోజుకు ఏ విధంగా మలుపులు తీసుకొస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా వీళ్లే చేసి ఇప్పటికి కూడా దాని మీద ఎదురుదాడి చేస్తున్నారంటే ఏదైతే వాస్తవాన్ని ఎక్కడికక్కడ బరీ చేయాలని చూస్తున్నారు. మీరు చేయాల్సింది ఒకటి ఉంది, అబద్ధాల్ని అసత్యాన్ని
రాజకీయాలకు అంటుకునే విధంగా సమర్థవంతంగా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బాబాయిని చంపి ఆ హత్యా నేరం మనపైనేసి రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను మిమ్మల్ని అడుగుతున్న సర్పంచులుగా, ట్రూత్, నిజం నిప్పు లాంటిది, ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఎందుకు పబ్లిక్లో తీసుకుపోలేకపోతున్నాం? మనకు బాధ్యత లేదా? బాధ్యత ఉంది. హత్యా రాజకీయాలు పూర్తిగా అంతం కావాలంటే మనందరం కూడా ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎస్సీ డాక్టర్ సుధాకర్ని ఎట్లా హత్య చేశారు, ఎంతమందిని దారుణంగా పొట్టన పెట్టుకున్నారు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా గొంతు నొక్కేస్తున్నారు. కడాన అసెంబ్లీలో నాలాంటి వాడు మామూలుగా అయితే నా జోలికి రావాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, దేశ రాజకీయాల్లో చేసా, తప్పుంటే నువ్వు చెప్పు, పబ్లిక్ చెప్పు, నేను కూడా చెప్తాను, ప్రజలు నిర్ణయిస్తారు, నువ్వు ఏ యాక్షన్ తీసుకోవాలని నేను వదిలిపెడతాను. అట్లా కాకుండా కావాలని మా ఇంటి మీద దాడి చేయడం, అసెంబ్లీలో నన్ను తిట్టడం, కడాన మా కుటుంబాన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, మన ఆఫీసు మీద దాడి చేయడం, నేను ఎక్కడికైనా పోతే కదలనీయకుండా చేయడం, ఇవన్నీ చేశారంటే ఈ ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన చాలా దారుణం. అట్లని చెప్పి నేను తీవ్రవాదులపైన పోరాడితే నా మీద తిరుపతి అలిపిరిలో 24 క్లేమోర్ మైన్స్ 2003లో బ్లాస్ట్ చేశారు. నేను భయపడ్డాను. కడాన వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు నన్ను కాపాడాడు తప్ప ఒక పర్పస్ కోసం కాపాడాడు. ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నా. కడాన అలాంటి వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేస్తున్నారు తమ్ముళ్ళు. నిన్న మొన్న మీరు చూసుంటారు. ఆ వీడియో చూసారా మీరు? వేలం పాట, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక ఆయన 2400 అంటే 5000 కాదు 10,000 చేసేయండి, ఏమవుతుంది? 10,000 కాదు 15,000. అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారంటే ఇక్కడ జరిగేది ఏంటంటే హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారు. 3 రోజుల నుంచి భక్తులు తిరుపతికి వెళ్లారు. తిరుపతికి వెళితే ఎవరిని తిరుమలకు పోనీయకుండా తిరుపతిలోనే ఆపేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళంతా కూడా ఆందోళన చేసే పరిస్థితికి వచ్చారు. ఏంటి ఈరోజు మనందరం తిరుగుతున్నాం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాకుండా ప్రపంచం మొత్తం కరోనా రూల్స్ అన్ని ఎగ్జామ్ట్ చేశారు. ఎందుకు మీరు చేయరు? భక్తుల దర్శనానికి అడ్డంకులేంటి? మీ ఇష్టానుసారంగా రేట్లు పెంచడం ఏంటి? సామాన్య భక్తుల్ని దేవుడికి దూరం చేయడం ఏంటి? అంటే వెంకటేశ్వర స్వామి శక్తిని తగ్గించాలనుకుంటున్నారు కానీ పవర్ని తగ్గించాలనుకుంటున్నారు కానీ మీరు తగ్గించలేరు. వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరు వచ్చినా తప్పకుండా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు తప్ప మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి ఒక వెంకటేశ్వర స్వామి యొక్క మహిమను కానీ ఆయన దీన్ని ప్రతిష్ట కానీ దెబ్బతీయాలని ఎవరన్నా ఆలోచించుకుంటే సామాన్య భక్తులుగా తప్పకుండా కాపాడుకుంటామని మరొక్కసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడాం. హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరినీ వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎక్కడ విద్వేషాలు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత సామరస్యానికి కట్టుబడి ఉంటాం. అదే సమయంలో ఏ దేవాలయాల్లో, ఏ మసీదుల్లో కూడా మీరు ఇంటర్ఫేర్ అయితే అది మంచిది కాదని మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం బ్రదర్? ఎంతో అసెంబ్లీలో మాట్లాడారు. ఎందుకు ఎలా మాట్లాడమంటారు? చాలా విధేయంగా, చాలా పద్ధతిగా, ఇటువంటి వివాదం లేకుండా మాట్లాడినా మిమ్మల్ని పొగడాలి. నేను యథార్థంగా మాట్లాడుతున్నాను. ఎటువంటి మనిషి కూడా నిశ్చించి మాట్లాడుతున్నారు. వారు ఏ విధంగా రఫ్గా మాట్లాడినా వాళ్ళు సౌమ్యంగా సమాధానం ఇస్తూ చాలా ఇదిగా ఉన్నారు. వీరు అసలు ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు అభిమాని. తర్వాత ఎన్టీ రామారావు గారి క్రమశిక్షణ బాగుంటుంది. మా బాబు కూడా చిన్న ప్రాక్టికలిస్ట్ బాగుంది.
వాళ్ళ దాడికి భయపడి తెలుగుదేశం చెప్పింది వచ్చాము మేము. వాళ్ళ పద్ధతి బాగుంది కాబట్టి అదే కడుపులో చేసుకుంటూ 1983 నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక గట్టిగా నిలబడ్డాము. అయితే నా ఇంటి నామాల తర్వాత మీరు ఒక డిసిప్లిన్ క్రమశిక్షణ ఇది యథార్థం ఒకటి లేదు కాదు ఆత్మ ఇదిగా మాట్లాడుతున్నాము చేసిన వ్యక్తి అసలు మహావ్యక్తి అంటే మహావ్యక్తి అంటే రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించిన వ్యక్తుల్లో నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏ పార్టీ బీజేపీ పార్టీ అయిన వాజ్పేయి గారు కానీ లేకపోతే అబ్దుల్ కలాం ఆజాద్ కానీ నిస్వార్థపరులు ఇది సంపాదన లేదు ప్రజాసేవ చేసుకొని వాళ్ళ జీవితం ప్రజలకు అంకితం చేసే వ్యక్తుల్లో కొంతమందిలో మీరు ఒకరు. అటువంటి గడబడిగా గల వ్యక్తిని అసెంబ్లీలో అందరూ ఎలా పడతారో వాళ్ళు మాట్లాడుతుంటే మీరు చాలా బాధపడాలి సార్. మేము కాదు మా తెలుగు యువత అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతి గల వ్యక్తులందరూ చాలా బాధపడ్డాము. అటువంటిది రాకూడదు. కానీ మీరు ఈ ధైర్యాన్ని ఆత్మధైర్యాన్ని మీరు తగ్గించుకోకుండా ఇంకా మీరు ముందుకు వస్తే మీ మీరు మీకు చిన్న విషయం ఏంటంటే సార్ మీరు ఈ తెలుగుదేశం పార్టీకి ముందుకెళ్ళారు. ఆక్సిజన్ అండ్ మనిషికి అంత ముఖ్యమో మా పార్టీకి మీరు ఇప్పుడున్న పరిస్థితులు మీరు అంత ముఖ్యం. కాబట్టి మీరు మనోధైర్యం కోరుకోకుండా మీరు ముందుకు సాగుతూ మమ్మల్ని బాగా చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఒక పంచాయతీ సర్పంచ్ అనేది కాదు వర్గాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ ఉన్నాయి ఏదో రకంగా. ఈ ఇబ్బందుల్ని మేము కాపాడుకోవాలంటే మీ నీటిలో రావాలి. అంటే న్యాయం అనే దాన్ని న్యాయ వ్యవస్థని కాపాడుకునే మహా వ్యక్తులు నీటిలో మేము ఉంటేనే మేము హాయిగా బతకగలుగుతాం. మాకు మానవ హక్కు ఉంది, స్వతంత్రం ఉంది. స్వతంత్రంగా మేము బతకాలంటే మీ కూడా కావాలి. కాబట్టి మేము మీ కూడా ధైర్యంగా ఉండి మమ్మల్ని నడిపించాలని కోరుకుంటాం. చెప్పండి. భారతదేశ చరిత్రలో ఒక ఇండియా అనేది ఒక మంచి మొదలైంది. ఇండియా ప్రపంచం మొత్తం మీద భారతదేశం మొదలైంది. అన్ని మతస్థులు కలిసి ఒక మంచి తరంగా ఒక ప్రేమతో సోదరభావంతో దేశం భారతదేశం. ఇసుక భారతదేశంలో వీరికి ఉన్నతమైన వ్యక్తులు ఎయిడ్స్ వస్తే 6 నెలలు బతుకుతాడు, కరోనా వస్తే 2 రోజులు బతుకుతాడు. కానీ మత సామరస్యం అనే ఒక వ్యాధి కనుక వస్తే రోజులు గంటలు క్షీణించిపోయింది. ఇంత మహాబలతో అందుకున్న రాముడు పాలించిన దేశం ఎవరు ఏ పరిస్థితులు పాడినా కూడా అంత ప్రజలు సమానమని చెప్పిన దేశం. ఇసుక మహానుభావులు ఉన్న దేశంలో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం, మిమ్మల్ని ఈసారి మాట్లాడడానికి నాకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తాను. కానీ మీరు ఈ పరిస్థితుల్లో కూడా మత సామరస్యాన్ని కాపాడాలి. మనందరూ సోదరులు, ఒక తల్లి కడుపులో పుట్టాం. మీరెవరో కాదు, నేనెవరో కాదు. కాబట్టి మీరు ఈ మత సామరస్యాన్ని మీరు కాపాడితే భారతదేశం కిరీటం, భారతదేశానికి యొక్క గుండె మీరు కాపాడితే మీ దగ్గర ఆ రోజు నేను భావిస్తాను. నాది ఎట్ల పాటలు కాదు, నాది ఎట్ల పాటు పడాలో చెప్తుంటాడో ఎట్ల పాటు పడాలో కోట సర్పంచ్. నా బాధల్ని నేను బాధ ఉంది కాబట్టి ఆ బాధల్ని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చాను. దానికి చుట్టూలాగా తెలుగుదేశం పార్టీ నీటిలో నిలిచింది. మా పిల్లలు వారు కట్టుబడుకున్నారు కాబట్టి వచ్చాను. నా యొక్క గురించి మీకు రాను మీరు ఒక పెద్ద భారతదేశంలో ఒక కీలక రాయి అనేది కలుపుకు రాయి ఎదుర్కొంటే సరిగ్గా రాదు. ఒక మంచి ఆడించగా మీరు ముందు రావాలి. మత సభ అన్నింటికంటే మానవుడు కూడా తన హక్కుని కావాల్సిన ఈ హక్కుని కాపాడిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. విద్యలు ఇందాక మహాధైర్యంగా వచ్చిన వ్యక్తుల్లో కొంతమంది ఉంటారు. ఊళ్ళో ఒకళ్ళే ఇద్దరు ఉంటారు, ధైర్యంగా మాట్లాడారు. మిగిలిన మిగతా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఒక ధైర్యంగా ఎక్కడ ముందుకెళ్తే మిగతా వాళ్ళు ఎంత వస్తారు. అలాగే మీకున్న ధైర్యంగా ఉన్న వ్యక్తుల్లో నిర్భయంగా మాట్లాడే వ్యక్తులు మీరు. మరి ఇటువంటి వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీకి ఉండగా ఉండాలి. మీరు ముందుకుంటేనే మేము, మీరు కనుక నిరాశగా ఉంటే సార్ మేము అందరూ చాలా మంది పడుతున్నాం. మా అందరి కోసం మీరు ధైర్యం వచ్చి ముందుకు రావాలి. భారతదేశం సాధించాలని చెప్పి ఒక్క సెకండ్ వారికి సమాధానం చెప్పని కూర్చో. మళ్ళీ నువ్వు మాట్లాడు కూర్చో. ఇప్పుడు వారు చెప్పిన దానిపైన ఏంటంటే నేను కూర్చోండి చెప్తాను.
అసెంబ్లీ ఒక వేదిక. అసెంబ్లీ 175 మంది ఎమ్మెల్యేలకే పరిమితం కాదు. 294 సమైక్య ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకే పరిమితం కాదు. ఈ అసెంబ్లీ ద్వారా ఈరోజు 5 కోట్ల మందికి జవాబుదారీతనం. అసెంబ్లీలో ఏం చర్చిస్తాం? ప్రజా సమస్యలు. మీరు పంచాయతీలో చర్చించే విధానాలన్నీ మీ పంచాయతీ మొత్తానికి సంబంధించిన విషయాలు మీరు మాట్లాడతారు. అదే అసెంబ్లీలో మేము మాట్లాడేది అదే మరి మాట్లాడతాం. మీ దగ్గర అపోజిషన్ వాళ్ళు ఎవరైనా ఉంటే, మెంబర్స్ ఉంటే, వాళ్ళు మిమ్మల్ని అపోజ్ చేస్తారు. వాళ్ళు చెప్పే వర్షన్ వాళ్ళు చెప్తారు. మీరు దానికి వాస్తవాలు ఏవి ఉన్నాయో అవన్నీ చెప్పి కన్విన్స్ చేస్తారు. అది పంచాయతీ. అసెంబ్లీలో నా దగ్గర చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్నోసార్లు హేమాహేమీలు చూశాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పాను. కొంతమంది కావాలని విమర్శించిన 10 సార్లు 15 సార్లు కూడా చెప్పి వాళ్ళ ద్వారా రాష్ట్రంలో ఉండే ప్రజల్ని మెప్పించాలని ప్రయత్నం చేశాను తప్ప పరుష పదాలతో ఎప్పుడు నేను తిట్టడం కానీ అవమానించడం కానీ ఎప్పుడు నేను చేయలేదు. మీరు నన్ను చూస్తూ ఉంటారు 40 ఏళ్లుగా. నాకు బూతులు తిట్టడం రాదు. నాకు ఎంత కోపం వచ్చినా గట్టిగా మాట్లాడతానేమో కానీ నా నోటి మాటల్లో బూతులు తిట్టడం, ఇష్ట ప్రకారం మాట్లాడడం ఎప్పుడు నేను చేయలేను కూడా. నాకు రావు. ఆ సంస్కృతి నాది కాదు, నాకు వద్దు కూడా వద్దది. నేను విలువలతో కూడిన రాజకీయం చేయాలనుకుంటున్నా. ఆ విలువలు లేని రాజకీయం ఏంటి? పదవి, ముఖ్యమంత్రి పదవి 15 ఏళ్ళు ఉన్నా, ఇంకొక 5 ఏళ్ళు ఉంటా. అపోజిషన్ లీడర్గా 13 ఏళ్ళు ఉన్నా, 15 ఏళ్ళు అవుతుంది, ఇంకో 15 ఏళ్ళు ఉంటా. దాంతో కాదు. నా వల్ల రాష్ట్రంలో ఎలాంటి సందేశాన్ని నేను ఇవ్వగలుగుతున్నాను, నా వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తా ఉందా లేదా. ఆ రోజు మత విద్వేషాలు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో 6 నెలలు కర్ఫ్యూలు. దాన్ని ఏం చేశాం? కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. ఎవరైనా కానీ తీసుకొని ఆ రోజు ఎన్టీఆర్ అమలు చేశారు, నేను అమలు చేశా. దాంతో రాష్ట్రంలో ఎక్కడ మత విద్వేషాలనే మాట లేకుండా మత సామరస్యాన్ని కాపాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడ లేవు. ఆ విధంగా మీరు పేదరికం ఉంది. ఏ కులాల్లో అయినా ఏ మతాల్లో అయినా పేదరికం ఉంటే వాళ్లకు నిజమైన సేవ చేయడం ప్రభుత్వాల యొక్క బాధ్యత. అదే మనం చేశాం. మైనారిటీ ప్రోగ్రామ్ ఇచ్చాం, క్రిస్టియన్స్కి ఇచ్చాం, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం, బీసీలకు ఇచ్చాం, అందరికీ చేశాం. ఇప్పుడు డిఫరెంట్ పాలిటిక్స్ వచ్చింది. మీరు అన్నారు నేను అధైర్యపడతాను. నేను అధైర్యపడను. కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనిషే. నేను కూడా ఒక మనిషిని. ఎప్పుడైతే ఎప్పుడూ రాజకీయాలకు రానటువంటి మా మిస్సెస్ గురించి వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు, దోషాలు చేసినప్పుడు మనం స్పందించకపోతే మన మనుషులు కాదు. రాముడికే తప్పలేదు ఆ బాధలు. ఇంకా మనం ఎంత మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అట్టని చెప్పేసి మనం నిర్వీర్యం అయిపోవాలా. నేను ఆ క్షణికమైన మూమెంట్లో నాలో ఉండే భావోద్వేగం, బాధ, ఆవేదన ఎందుకు వచ్చారు నేను రాజకీయాలకి? నా వల్ల ఏంటి? ఇండ్ల వాళ్ళు కూడా దిగుతారా వీళ్ళు? ఎంత ఉన్మాదం. అందుకే ఒక మాట చెప్పా, ఇది గౌరవ సభ కాదు, ఇది గౌరవ సభ. మళ్ళా గౌరవ సభ చేయడం కోసం క్షేత్రస్థాయిలో పోరాడి మళ్ళా అడుగు పెడతానంతవరకు అడుగు పెట్టని చెప్పాను. నేను తమాషకి చెప్పలా. ఇప్పుడు కూడా నేను చాలా మంది మన వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళు బూతులు తిడతారని మీరు బూతులు తిట్టద్దండి. మనకిద్దరికి విలువ ఉండదు. వాళ్ళు బూతులు తిట్టినా మీరు గట్టిగా మీ పాయింట్ని సమర్థించండి. ప్రజల కోసం గట్టిగా పోరాడండి. మీ ఆశయం కోసం ప్రజా సమస్యలపైన రాజీ పడద్దండి. అది చేయండి, విజయం మంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈరోజు ఉదయం కూడా చెప్పారు. మన వాళ్ళందరూ కూర్చొని పెట్టి, అధికార ప్రతినిధులందరూ కూర్చొని పెట్టి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతారు, బూతులు తిడతారు, హీనంగా మాట్లాడతారు. మీరు ఆ స్థాయికి దిగజారద్దండి. దిగజారితే వాళ్లకు మనకు తేడా ఉండదు. వాళ్ళు వాళ్లే, మనమే. మనం విలువల్ని మళ్ళా ఏ విధంగా తీసుకురావాలి, విలువల్ని ఏ విధంగా కాపాడాలో మనం చేయాలని చెప్తున్నా. మీకు కూడా చెప్తున్నా, పోరాడమంటున్నా. కానీ తిట్టమని చెప్పలా, బాబాయిల్ని చంపమని చెప్పలా. బీ క్లియర్. చేసి తప్పులు చెప్పమని చెప్పలా. కానీ విలువలతో కూడిన రాజకీయం చేయమంటున్నా మిమ్మల్ని కూడా. సమాజం శాశ్వతం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.
గడివారం తెనాలి నియోజకవర్గ స్థాయిలో ఒక ఎస్సీ సర్పంచ్ తెలుగుదేశం తరఫున నేను ఉంటాను కదా, మీరు ఎంపీటీసీ పోటీ చేశారు కాబట్టి మా గ్రామంలో ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక ఎంపీటీసీ 6 రోజులతో పోరాటం చేసి గెలిపిస్తున్నాను సార్. మా నియోజకవర్గ స్థాయిలో ఎస్సీ పల్లెల్లో రోజు ఆల్పాటి రాజా గారి నాయకత్వంలో సార్ రోజు సాయంత్రం పూట 7 గంటల నుంచి 10 గంటల లోపు పల్లెల్లోకి వెళ్ళి మన ప్రభుత్వం మీద వైఎస్ఆర్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఎదురుగానే ఏమంటే ప్రజల్లోకి తీసుకెళ్లి మేము ప్రతి పల్లెల్లో తిరిగి ఏదైతే తీసుకొస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంతప్పుడు అందరూ ఇంకా టైం లేదు, లాస్ట్ నువ్వా? నమస్తే. మాది పల్లిపాడు మండలం తిమ్మాపురం విలేజ్ సబ్ పంచాయతీ. మా విలేజ్ కానుకొని ఉండిపురం గ్రామ పంచాయతీ పది పంచాయతీ అండి. దాని నుండి కొత్తగా బయటకు విలేజ్ తిమ్మాపురం నేను సర్పంచ్, ఉండిపురం సర్పంచ్ మా పార్టీకి ఇచ్చింది, మేడాపురం సర్పంచ్ మా పార్టీకి ఇచ్చింది. 3 సర్పంచులు 3 పంచాయతీలు అయితే విద్యార్థుల ఎంపికల్లో ఒక ఎస్సీ బలగాని జ్యోతిని మన పార్టీ తరఫున భారీ మెజార్టీతో గెలిపించాము. వారు ఏం చేశారు, 6 రోజుల తర్వాత హోం మంత్రి గారు దాన్ని రద్దు చేశారు. హెడ్ మాస్టర్ గెలిచినట్టు మనకు సర్టిఫికేట్ ఇచ్చాడు, దాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన 3వ రోజు మేము వచ్చి బాలకిషోర్ గారు మన పార్టీ నాయకులు గారు కలిసి స్టేజ్ పెట్టాం. అయితే ఈ రోజుకి మా విద్యాకమిటీ చైర్మన్ గారికి అకౌంట్ ఓపెన్ చేయలేదు, స్కూల్లో కూడా ఉన్నాం. భారీ మెజార్టీతో మనమే గెలిచాం. 3 పంచాయతీలు మేమే చేస్తాం. మా 3 పంచాయతీలు ఎంపీటీసీ మేమే పెట్టాం భారీ మెజార్టీ. కానీ అక్కడ హోంమంత్రి గారి కామెంట్ చేసుకున్నప్పుడు కూడా ఆ విద్యార్థులకి తెలిసిన ఎలక్షన్ ఆపోజిట్ అయిపోతాం. కానీ ఆమె వెల్లుగుడిలో ఉంది. ఇప్పుడు మన అన్నయ్య హై స్కూల్లో వెళ్ళి ఆమె ఎదురు నిర్వర్తించాలి. ఇప్పుడు నేను ఏమంటానంటే కూర్చోం తమ్ముడు, కూర్చో మాట్లాడదాం. ఎప్పుడు కూడా దుర్మార్గుల పాలనలో సమస్యలు తప్పవు. మనమంతా కూడా చరిత్రలో చూసుంటాం. రాక్షసులు బకాసుడు మొదలుకొని, శిశుపాలుడు మొదలుకొని, దుర్యోధనుడు మొదలుకొని, దుశ్శాసనుడు మొదలుకొని, రావణాసుడు మొదలుకొని చాలా చరిత్రలు చదివాం. అలాంటి దుష్ట పరిపాలన వచ్చినప్పుడు అందరికీ సమస్యలు వస్తాయి. ఈరోజు అదే సమస్య ఈ రాష్ట్రానికి వచ్చింది. ఇది ప్రజాస్వామ్య పాలన కాదు. ఎవరైనా మాట్లాడితే నీ బాధ చెప్పుకోవడానికి మాట్లాడితే నీ మీద దాడి చేస్తారు. ముందు గమ్మునుండమంటారు, పోలీసులతో బెదిరిస్తారు, వినకపోతే అక్కడి నుంచి దాడి చేస్తారు. కళాన్ అబ్దుల్ సలాం నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించి వీళ్ళు చెప్పిన మాటలు ఆయన మనసులో ఎక్కి, నేనే చనిపోవాలనుకుంటున్నాను, నేను చనిపోతే నా భార్య ఉంటుంది, నా భార్యని ఏ విధంగా చెడగొడతారో అని ఊహించుకొని, కాబట్టి నా భార్య కూడా చనిపోవాలి, నా భార్య చనిపోతే నా పిల్లలు ఏమవుతారో అని భయపడి పిల్లలు కూడా చనిపోవాలని మనస్సుని స్థిమితం చేసుకొని నలుగురిని తీసుకెళ్లి రైల్వే ట్రాక్కు పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన రైల్వే ట్రాక్ పడుకొని బలవంతపు ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత క్షోభ అనుభవించాడు. ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. మామూలు క్షోభ కాదు ఇది. అంత డిటర్మినేషన్. బతకలే నేను, బయట పోతే ఏం చేస్తారో తెలియదు, నా భార్యను ఏం చేస్తారో తెలియదు, నా పిల్లల్ని ఏం చేస్తారో తెలియదు, ఏం కావాలి నేను అని బలవంతపు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. మారారా వీళ్ళు? ఇదే ముఖ్యమంత్రి రాష్ట్రం అంతా తిరిగాడు. ఏం తిరిగాడు అప్పుడు? వాళ్ళ ఆయన చనిపోతే ఓదార్పు యాత్ర తిరిగాడా? ఎన్నేళ్లు చేశాడు? మీకు ఓదార్పు యాత్ర కావాలి, నలుగురు చనిపోతే వాళ్ళ బంధువుల్ని కర్నూలు గెస్ట్ హౌస్ పిలిపిస్తావు, అప్పుడు నీకు పబ్లిసిటీ కావాలా? ఇప్పుడు మీకు సమయం లేదు. ఇది ఓదార్పు యాత్ర అంటే. ఇవన్నీ మీరు తలుచుకుంటే ఒక్కొక్క సంఘటన మీరు కానీ ఆలోచిస్తే ఏంట్రా ఇది, ఏం జరుగుతా ఉంది అనే ఒక భయం వస్తుంది. ఉద్యోగస్తులకు ఏం చెప్పాడు విన్నారు కదా మీరు? అదెంత చొప్పని
ఎన్ని రోజులు, ఎన్ని వారాలు అయింది? 3 ఏళ్ళు ఎన్ని వారాలు? ఏం చెప్పాలి? ఆ రోజు ఏమన్నాడు? మీకు ఏంటి మీరు అడిగేది? ఇంతే కదా, ఏదో అది చాలా చిన్న విషయం అయినట్టు, ఈజీ అయిపోయినట్టు, ఇది చాలా ఓకే. చంద్రబాబు నాయుడు 20% ఇచ్చాడు, అయ్యారు ఓకే తీసుకోండి 27% అని, అయ్యారు 27% ఇచ్చాడు దానకర్ణుడు మారిగా. ఇప్పుడేమంటాడు? 23% ఇస్తా, అవన్నీ కట్ చేస్తానంటాడు. ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు? ముసలివాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళకి మనం ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, డబ్బులు ఇస్తే హెచ్ఆర్ఏ అని అన్ని ఇచ్చాం, ఇప్పుడు కట్ చేస్తానంటాడు. కడాన వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారు. మనం ఇచ్చిన శాలరీస్ ఈయన లెక్కలు వేస్తాడు. మొన్న మీరు చూశారు, ఈయన ఎంత ఇచ్చాడు? మొదటిసారి పింఛన్ ఎంత ఇచ్చాడు? ఎంత ఇచ్చాడా? 250 రూపాయలు ఇచ్చాడు. మనం 200 రూపాయలు పింఛన్ ఎంత చేశాం? 2000 చేశాం. ఎవరు పింఛన్ ప్రారంభించింది? ఎన్టీ రామారావు 30 రూపాయలతో ప్రారంభిస్తే మనం 75 రూపాయలు చేస్తే, రాజశేఖర్ వచ్చి 200 రూపాయలు చేస్తే మనం 2000 రూపాయలు చేశాం. ఏం చెప్పాడు ఇతను? నేను 1000 నుంచి 2250 రూపాయలు ఇచ్చానని చెప్పేశాడు. నువ్వు చెప్తావు మాట, నువ్వు చెప్పు. నువ్వు 2000 ఇచ్చావంటే అది చెప్పడం. మీరు 250 ఇచ్చాడు. ఎంత ఇస్తానని చెప్పాడు? 3000 ఇస్తా అన్నాడు. ఇప్పుడేమంటాడు? అప్పుడప్పుడు పెంచుకుంటూ పోతానంటాడు. కాబట్టి మీరు ఇలాంటి చూసిన తర్వాత ఇది ఒక్కటే కాదు, ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నారు. డిఎస్సి క్యాలెండరు ఎప్పుడు జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ వచ్చిందా? జాబ్ క్యాలెండరు ఒక ఉద్యోగం వచ్చిందా? డిఎస్సీలు పెట్టారా? ఇప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళు దగాగా పడ్డారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యవసాయం, మీరు గ్రామాల్లో ఉన్నారు, వ్యవసాయం మీ ప్రధానమైన సబ్జెక్టు కూడా, అక్కడి నుంచే వచ్చాం, మీరంతా కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఏ రైతైనా ఈ రాష్ట్రంలో ఆనందంగా ఉన్నాడా? తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరు చెప్పండి. ఏమమ్మా ఉన్నారమ్మా? మీ ఆదాయం పెరిగిందా? మీరు అడగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ ఆదాయం పెరిగిందా మీ ఊర్లో? వేరే విధంగా పెరిగింది, దోపిడీ విధానంలో పెరిగింది, కానీ వ్యవసాయంలో పెరగలా. వ్యవసాయంలో పెరిగిందా? మరి ఏమ్మా ఏమ్మా? అదేమ్మా, మైక్ ఆ మైక్ మైక్ వెనకాల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. మైక్ చెప్పమ్మా. అవి మాకేమి ఎక్కడికి వేయడం లేదు, మేము అడిగితే సమాధానం లేదు. మేము దాని గురించి కొంచెం పట్టుదలగా ఉత్తరిద్దాం అనుకుంటున్నాము, లీగల్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. అంతా లేడీస్ వెనక దారులు ఉన్నారు చేసేవాళ్ళు, మంచిగా వాళ్ళని చేయనివ్వడం లేదు. కొంచెం అందరూ ఉన్నారండి మాకు, కాకపోతే లీగల్ ప్రొసీడ్ అయితే మీ సహాయం మాకు కావాల్సి ఉంటుంది. తప్పకుండా చేద్దాము, మీరు తీసుకోండమ్మా, చేపిద్దాం. అదే వేదికలో బాబాయ్ గారి వాళ్ళ కోడలండి, నేను ఒకప్పుడు ఆయన చాలా బాగా చేశారు వల్లభరావు పాలనకి. మాకు మీ గవర్నమెంట్ నెక్స్ట్ మీరే వస్తుంది, మీరు వచ్చేటట్టు మేమంతా పోరాటం రావాలమ్మా. మీరందరూ చెప్పాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. వీళ్ళందరూ ఎవరైతే ఈరోజు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది సమిష్టి నాయకత్వం, ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయాలి. మీ స్థాయిలో మీరు పనిచేయాలి, నేను పనిచేయాలి. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు అందరం కలిసి మళ్ళా రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మన భుజస్కంధాలపైన పెట్టుకోవాలి. భయపడితే మాత్రం మనం ఉండం, రాష్ట్రం కూడా ఉనికి కోల్పోతుంది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే అమ్మా. ఇప్పుడు ఇంకా వాటర్ సెస్ పెంచుతున్నారు.
నేను చాలా ప్రభుత్వాలు చూశాను కానీ వాటర్ సెస్కి వడ్డీతో కూడా కట్టాలంటే ఇప్పుడు కరోనా సమయంలో డబ్బులు కట్టలేదు కాబట్టి ఇప్పుడు వడ్డీతో సహా కట్టాలి. ఇంకొక పక్క పెన్షన్లు కూడా ఎంత బలవంతంగా వసూలు చేస్తున్నారు మీరు చూశారు. అన్నీ కూడా వన్ టైము సెటిల్మెంట్ ఓటీఎస్ కానీ కట్టకపోతే పెన్షన్లో డబ్బులు కట్ చేసేయడం, లేదంటే ఇంకొక బెనిఫిట్ కట్ చేయడం, బెదిరించడం, ఇవన్నీ కూడా చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు వాటర్ సెస్ ఒకటి వచ్చింది, కరెంటు ఛార్జీలు పెంచబోతారు. రేపు ఎల్లుండో ఇంకా పెట్రోల్ డీజిల్ పెరిగిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో మొత్తం విధ్వంసం. ఏదైతే మా ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రజావేదిక కూల్చేయడంతో ప్రారంభమైనటువంటి విధ్వంసం కంటిన్యూ అవుతా ఉంది. మీరందరూ చూశారు పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ఆంధ్రప్రదేశ్కు ఒక వరం, జీవనాడి. సోమవారం పోలవరంగా చేసుకుని ప్రతి సోమవారం నేను మీటింగ్ పెట్టి నెలకొక్కసారి పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి పనులన్నీ పర్యవేక్షించి కోర్టులో ఉన్న కేసులన్నీ క్లియర్ చేయించి అన్ని సమస్యలు పరిష్కారం చేసి 71% పనులన్నీ పూర్తి చేసి ఆ పనులన్నీ అయిన తర్వాత 2020 జూన్కంతా కూడా నీళ్లు ఇవ్వాలి అని ఆలోచించారు. మొన్నే కేంద్రంలో గడ్కరీ వచ్చాడు. గడ్కరీ చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ పోలవరం ప్రాజెక్టులో నేను పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాను. ఆ రోజు కాంట్రాక్టర్ చేయకపోతే వేరే కాంట్రాక్టర్ను మార్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక్క పైసా కూడా పెంచకుండా మేము చేశాం. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి, పూర్తి అయిన తర్వాత నేను వచ్చి నేను కూడా భాగస్వామి అయ్యాన్ని తృప్తి నాకు ఉండాలని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను కనిన కలలేంటి, పోలవరం పూర్తి కావాలి, 45.72 మీటర్ల హైట్ రావాలి. అది వస్తే ఏమవుతుందంటే రాష్ట్రం మొత్తం అటు వంశధార వరకు ఇటు పెన్నా వరకు రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత తీసుకోవాలని నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరాన్ని అంటే గోదావరి కృష్ణ 2 నదుల అనుసంధానం పట్టిసీమ ద్వారా చేశాం. ఇక్కడి నుంచి నేరుగా ఏదైతే నాగార్జున సాగర్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఏవైతే అవసరమైతే ఒక కెనాల్ ఇది టనల్ తీసి నేరుగా బనకచెర్ల రిజర్వాయర్ గడిపేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని మనం ఆలోచించాం. ఈ పక్కన వంశధార నుంచి అన్ని నదులన్నీ అనుసంధానం చేస్తే ఎక్కడ వర్షం పడిన నీళ్లన్నీ ఈ నదుల అనుసంధానంలో నేరుగా నెల్లూరు వరకు వెళ్తాయని చెప్పి మనం ఆశించాం. ఇప్పుడు ఏమైంది, 45.72 నుంచి 41.25 అంటున్నారు. అంటే బ్యారేజ్ ఆడ గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ ఉంది, ఇంకొక బ్యారేజ్ కడతారంట. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఇంకొక బ్యారేజ్ కడితే ఇంకొక 2 టీఎంసీ నీళ్లు వస్తాయి. ఎవరికి కావాలవి? దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుందా? ఇప్పుడు ఏదైతే మనం అందరం పోలవరం రాష్ట్రానికి ఒక వరం అనుకున్నామో ఇప్పుడు ఒక శాపంగా మారే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈ 3 ఏళ్లలో ఒక్క పైసా ఖర్చు పెట్టే పరిస్థితులు లేరు. రేపు ఎప్పుడన్నా వర్షాలు పడకపోతే తాగేదానికి నీళ్లుండవు, వ్యవసాయానికి నీళ్లుండవు, మళ్ళీ మనం చాలా బాధపడే పరిస్థితి వస్తుంది, అన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇలాంటి దుర్మార్గమైన పాలన వల్ల ఏమాత్రం అవగాహన లేని వ్యక్తుల వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఆ రోజు మీరు అందరూ అసెంబ్లీలో దాని మీద కూడా నాకు పెద్ద గొడవ. ఆ రోజు ఇదే మాదిరిగా మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి తెలంగాణ గడ్డ మీద నుంచి శ్రీశైలానికి నీళ్లు తీసుకొస్తా అన్నాడు. నేను ఆ రోజు చెప్పా, జగన్మోహన్ రెడ్డి మీరు శాశ్వతం కాదు, మీకు ఇచ్చింది అధికారం 5 సంవత్సరాలు, మీరు అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ తెలియ కూడా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ రామారావు తెలుగు గంగ పెట్టాడు, 3 ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ వేశారు.
ఇప్పటికి కూడా తమిళనాడుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. 30 ఏళ్ల తర్వాత కూడా, 40 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ నీళ్లు పోతామంటే ఇక్కడ కరువు ఉంటే ఆ నీళ్లు కిందికి పోనీరు. నీరు అనేది చాలా సున్నితమైన అంశం, గుర్తుపెట్టుకోమని హెచ్చరించా. నీకేం తెలియదులే అని మాట్లాడాడు. నేను ఆ రోజు చెప్పాను, నాకు తెలియదు కాదు, నువ్వు గర్వంతో మాట్లాడుతున్నావు, ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పా. ఇప్పుడేం చేశాడు? తోకముడి చేశాడు. ఆ రోజు గోదావరి నీళ్లు శ్రీశైలం చేస్తారని ఇప్పుడు పోలవరం నుంచి నదుల అనుసంధానం కావాలని కోరుకునే పరిస్థితికి వచ్చాడు. అది కూడా పోలవరాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. అక్కడుండే నిర్వాసితులకి, పోలవరంలో ఉండే బాధితులున్నారు, కొన్ని లక్షల కుటుంబాలు, లక్షల మంది భూములు కోల్పోతున్నారు. ఊర్లో నుంచి ఇంకొక ఊరికి పోవాల్సి వస్తా ఉంది. చాలా మంది ఉన్నారు. వాళ్లకు ఆర్ఆర్ ప్యాకేజ్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమస్యలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఇప్పుడే నాకంటే కూడా మీరు చాలా మంది మాట్లాడుతున్నారు, రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క కుటుంబానికి బాధలున్నాయని, ప్రతి ఒక్క వర్గానికి బాధలున్నాయి. ఆ బాధలన్నీ అధిగమించాలంటే మీరు కూడా వీరోచితంగా పోరాడకపోతే రాష్ట్రానికి దిక్కుండదు. ఆ పోరాటంలో ముందుండవలసిన వ్యక్తులు, పదవుండే వ్యక్తులు గ్రామ సర్పంచులు. మీ గ్రామాల్లో మీరు పోరాటం చేయండి, మీ హక్కులు కాపాడండి. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు ముందుకు రమ్మని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటూ, మీరు ఏమి యుద్ధాలు చేయక్కర్లా, వాస్తవాలు చెప్పగలిగితే చాలు, నిజాన్ని చెప్పాలి. We'll work it out. చేద్దామా? ఇప్పుడు ఫైనల్ గా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, సర్పంచ్ అధికారాలు నిలబెట్టుకోవడానికి, మీ పంచాయతీల్ని బలోపేతం చేయడానికి మీరందరూ కలిసి రావాలి. ఛాంబర్స్ కొన్ని కార్యక్రమాలు ఇస్తే ఆ కార్యక్రమాలు టేకప్ చేయండి. మెజారిటీ రాలేదని మీరు ఇంట్లో పడుకుంటే వాళ్ళ హక్కులు పోతాయి, మన హక్కులు పోతాయి. మనం గట్టిగా ఉంటే మన హక్కులు ఉంటాయి, వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు అసర్టైన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా పోరాడేది కొంతమంది, ఫలితాలు అందరికీ వస్తాయి. స్వాతంత్రం కోసం ఆ రోజు దేశం అంతా పోరాడలా, కొంతమంది నాయకులే త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితం మనందరం అనుభవిస్తున్నాం. ఈ రోజు మిమ్మల్ని కూడా కోరేది, మీరు పోరాడండి, మీ హక్కులు కాపాడండి. దాని ఫలితం అందరికీ ఉంటుంది, మీ గ్రామంలో ఉండే ప్రజలు కూడా ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని అందరూ కూడా గట్టిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, మీ హక్కులు కాపాడడానికి ఏ ఉద్యమానికైనా సరే మీరు సిద్ధం కావాలని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటారు. అందరూ లైన్ లో ఉండండి. ముందు ఆడవాళ్లు, తర్వాత మగ సర్పంచులంతా, ముందు ఆడబిడ్డలు. అటు